ఓకే, సో ఫస్ట్ అయితే శాండ్విచ్ చేసి చూపిస్తున్నాను. అవునండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. దీనికని ఫస్ట్ సాల్ట్, బీన్స్, బ్రెడ్ స్లైసెస్, బటర్, చాప్డ్ ఆనియన్, చీజ్, పొటాటో, క్యారెట్ అండ్ చిల్లీ పౌడర్. ఓకే, సో మరి దీని ప్రిపరేషన్ ఎలా? ఫస్ట్ అండి వైట్ బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, అవును. వీటిని మనం టోస్ట్ చేసుకోవాలి బటర్లో టోస్ట్ చేసుకోవాలి. బటర్. ఓకే, తర్వాత దీనికి పొటాటో, క్యారెట్, చీజ్, ఆనియన్ ఇవి ఉన్నాయి కదా, వీటిని పేస్ట్ చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. స్టఫింగ్. ఓకే, స్టఫింగ్ కోసం మొత్తం తయారు చేసుకోవాలి, అన్ని మిక్స్ చేసి. అవునండి. సో ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలి. అంటే ఓన్లీ బటర్ యూజ్ చేయాలండి? ఓన్లీ బటర్ అండి. సో అంతలోకి దీనికి స్టఫింగ్ ప్రిపేర్ చేద్దామండి. ఓకే, సో మీరు ఇది టోస్ట్ చేస్తుంటే ప్రిపేర్ చేస్తారా? ఓకే, సస్పెండ్. బాగా అంటే ఎంతవరకు టోస్ట్ చేయాలి మనం? బాగా కలర్ లైట్ బ్రౌన్ కలర్ రావాలి. అగైన్ స్టఫింగ్కి మళ్ళీ బటర్ యాడ్ చేస్తున్నారా మీరు? అవునండి. ఓకే, స్టఫింగ్కి ఫస్ట్ సాతే చేసుకోవాలి కదా, ఆనియన్స్ ఉన్నాయి, తర్వాత క్యారెట్స్. సో వీటి గురించి మళ్ళీ బటర్ యూజ్ చేసుకోవాలి. ఓకే, దీనికి ఓన్లీ ఈ కలర్ అంటే వైట్ బ్రెడ్ మనం యూజ్ చేయాలండి? అవునండి, శాండ్విచెస్ అన్నిటికీ వైట్ బ్రెడ్. ఓకే, అంటే వీట్ బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. సో రెండింటికి కానీ వేరియేషన్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత చాప్డ్ ఆనియన్స్, సో ఇలా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అండి, ట్రాన్స్పరెంట్ కలర్, ఇలాగా గ్రేటెడ్ క్యారెట్స్. ఓకే, దిస్ ఇస్ ఇండియన్ స్టైల్. కాబట్టి కాలీఫ్లవర్ కూడా యాడ్ చేస్తుంది. ఓకే, పొటాటో. ఈ క్యారెట్ అనేది రా ఫ్లేవర్ వెళ్ళిపోయేంత వరకు ఇలా కుక్ చేయాలి, సాతే చేయాలి. ఓకే, సో చూస్తున్నారు కదండి, చక్కగా మనం వీటిని టోస్ట్ చేసుకుంటున్నాం. మన ఇంట్లో టోస్ట్ ఉంటే బ్రెడ్ టోస్ట్ చక్కగా వాటిలో కూడా టోస్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇలా మనం ఒక ప్యాన్ తీసుకొని దానిపైన కూడా టోస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే బాగుంటుంది. అయితే బ్రేక్ఫాస్ట్, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్. సో ఇలా క్యారెట్ కుక్ అయిపోయిన తర్వాత బీన్స్ అనేది ఫైన్ చాప్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఇష్టం మనకు నచ్చిన వెజిటేబుల్స్ కొంచెం కలర్ఫుల్గా మనం కుక్ చేసినప్పుడు కొంచెం కలర్ఫుల్గా అనిపించే వెజిటేబుల్స్ అన్ని యూస్ చేయొచ్చండి. బట్ ప్రస్తుతానికి ఇక్కడ మాత్రం ఆనియన్స్, క్యారెట్, బీన్స్ అండ్ కొంచెం చీజ్ అలాగే పొటాటో తీసుకున్నాం. సో అన్ని కంపల్సరీ శాండ్విచ్కి పొటాటో అయితే ఇంపార్టెంట్ అండి. పొటాటో ఇంపార్టెంట్. ఓకే, సో పొటాటోని ఉడికించి పేస్ట్ చేసుకున్నాం. టోస్ట్ అయిపోయాయి బ్రెడ్. సో బ్రెడ్ టోస్ట్ అయిపోయాయి, ఇవైతే రెడీ అయిపోయాయి. అక్కడ మనం సాతే చేసుకుంటున్నాం కదా వెజిటేబుల్స్ని. సో నెక్స్ట్ అండి పొటాటో, మ్యాష్ పొటాటో యాడ్ చేసుకోండి. మనం ఉడకబెట్టిన తర్వాత పేస్ట్ చేసుకున్న పొటాటో ఇందులో వేస్తున్నాం. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. మొత్తం ఆరెంజ్, గ్రీన్ అండ్ వైట్, ఈ 3 కాంబినేషన్స్ ఉన్నాయి మన ఫ్లాగ్ కలర్స్. సాఫ్రాన్ వైట్, డార్క్ గ్రీన్ లాగా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది, లైక్ ఆర్ నేషనల్ ఫ్లాగ్. సో ఇది ఆల్రెడీ మన పొటాటో ఉడికించింది కాబట్టి ఇక ఎక్కువసేపు ఫ్రై చేసే అవసరం లేదనుకుంటా. తర్వాత గ్రేటెడ్ చీజ్ జస్ట్ లిటిల్ బిట్ యాడ్ చేసుకోండి. చీజ్ అనేది ఇంకా ఆల్రెడీ మనం బటర్ యాడ్ చేసాం. సో ఈ గ్రేటెడ్ చీజ్ యాడ్ చేస్తే మళ్ళీ మెల్ట్ అవుతుంది. ఓకే, సో లిటిల్ బిట్ యాడ్ చేసుకోవాలి, కొంచెం లిటిల్ బిట్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ బటర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువే తీసుకోవాలి అంటారు చీజ్. ఓకే, అట్ లాస్ట్ వచ్చేసి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. సో చీజ్ వేసినందుకు అనుకుంటా కదా ఇలా కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది.
ఇది ఎలా ఉంటుందంటే కొంచెం కారం కారంగానే ఉంటుందా? స్పైసీగా ఉంటుంది. స్పైసీగానే ఉంటుంది. తర్వాత కొద్దిగా సాల్ట్. హేమంత్ గారు ఇలా అంటే స్టిక్కీగా అవుతుంది, ఇలానే ఉంటుందా మనకి? అలానే ఉంటుంది. ఓకే, హాట్గా ఉంటుంది కొంచెం, ఎందుకంటే బ్రెడ్ మీద స్లైస్ మీద జస్ట్ అప్లై చేస్తాం కదా. ఓకే. సో అది స్టిక్ అవుతుంది. జస్ట్ మనం బటర్ ఎట్లా అప్లై చేస్తాం జస్ట్ అలా అప్లై చేయాలి దీన్ని, అంతేనా? ఇప్పుడు ఇది కుక్ అయిపోయినట్టేనా? కుక్ అయిపోయిందండి. తీసేయడమేనా? ఇమీడియట్గా బౌల్లో తీసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి మరి? అది చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. కొద్దిగా కూల్ అవ్వాలండి. కూల్ అయిపోయిన తర్వాత స్లైస్ మీద అప్లై చేయడమే. అగైన్ మళ్ళీ టోస్ట్ చేయాలి. ఓ, సో కూల్ అయిపోయిన తర్వాత అది కూల్ అవ్వాలంట అండి. కూల్ అయిపోయిన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ పైన అప్లై చేసి మళ్ళీ అగైన్ టోస్ట్ చేయాలంట. అది ఎలాగో తెలుస్తుంది ఒక చిన్న బ్రేక్ తర్వాత. సో చల్లారాలంటే ఎలాగో టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. టేక్ ఎ బ్రేక్ ఇన్ వాట్ ఇట్ టేస్ట్. టోస్టెడ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో మనం నేర్చుకుంటున్నాం కదండి. ఆల్రెడీ ఇక్కడ మిక్స్చర్ చల్లారిపోయింది. మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్రెడ్ పైన అప్లై చేసేసి వాటిని మళ్ళీ టోస్ట్ చేయాలి అగైన్ కదా. సో అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సో ఆల్రెడీ మనం బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం అండ్ అక్కడ మిక్స్చర్ కూడా రెడీ అయిపోయింది. సో వీటిని నార్మల్గా అప్లై చేస్తూ వాటిని టోస్ట్ చేయాలి. అయితే నేను స్టవ్ వెలిగించేస్తాను, అగైన్ టోస్ట్ చేయాలి కాబట్టి. ఓకే. అంటే 2 sides టోస్ట్ చేయాలంటే ఎలా? అది ఇప్పుడు 1 side ఏనా? 2 sides. ఓకే, 2 sides జస్ట్ అటు పక్క తర్వాత ఇటు పక్క 2 sides. సో ఇలా శాండ్విచ్ ఉంది కదా, క్లోజ్ చేసుకున్న తర్వాత ఇది ఎడ్జెస్లో కట్ చేసుకోవాలి. ఓకే, 4 sides కట్ చేసి 4 sides. ఎందుకంటే అది సెకండ్ టైం మనం మళ్ళీ టోస్ట్ చేసాం కదా, సో అది క్రిస్పీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, శాండ్విచ్ క్రిస్పీగా ఉండొద్దు, కొంచెం మెత్తగానే ఉంటుంది కొంచెం, అందుకే క్రంచ్. ఓకే. సో టోస్టెడ్ శాండ్విచ్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి. బ్రెడ్ స్లైసెస్ని ఆల్రెడీ మనం టోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అండ్ ఇప్పుడు బ్రెడ్కున్న ఎడ్జెస్ని అంటే 4 sides ఉంటాయి కదా బ్రౌన్ పార్ట్, వాటిని కట్ చేసుకుంటున్నాం. కట్ చేసి ఆ వైట్ పార్ట్ పైన మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ అంటే అన్ని వెజిటేబుల్స్తో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ మిక్స్చర్ని వాటిపైన అప్లై చేయాలి. సో దానికి నార్మల్గా మనం అప్లై చేస్తాం కదా జామ్ ఎలాగో అలాగే అప్లై చేయాలి. సేమ్ అలాగేనండి, కాకపోతే దీనికి ఫస్ట్ మనం బటర్లో అప్లై చేసుకోవాలి. మళ్ళీ బటర్ అప్లై చేయాలి. ఓకే, జస్ట్ లైట్గా అండి, కొద్దిగా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం బటర్లో టోస్ట్ చేసుకున్నా కానీ బ్రెడ్ స్లైసెస్ని అగైన్ మళ్ళీ మనం బటర్ అప్లై చేయాలంటండి. సో ఎందుకంటే బ్యాటర్ అది ఒకవేళ హార్డ్ స్టిక్కినెస్ లేకపోతే ఈ బటర్ అప్లై చేసిన తర్వాత అది స్టిక్ అవుతుంది. ఓకే ఓకే, జస్ట్ లిటిల్ బిట్ అప్లై చేయండి, ఎక్కువగా టూ మచ్ యాడ్ చేసుకోకుండా లైట్గా. ఓకే, సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత అండి ఇక్కడ మన మిక్చర్ ఉంది కదా పొటాటో, అది 1 లేయర్ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. ఓకే, తర్వాత దీన్ని ఒక లేయర్ మీద మొత్తం ఈవెంట్ షేప్ ఈవెంట్స్ మొత్తం అన్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఓకే, అంటే కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలండి. మందంగా. ఓకే, అందుకే పొటాటో యాడ్ చేసాం కాబట్టి మనం ఈజీగా కొంచెం అన్ని సైడ్స్లో స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ని ఇలా క్లోజ్ చేయాలండి. ఓకే, సో ఇలా క్లోజ్ చేయాలి. తర్వాత బటర్లో మళ్ళీ అగైన్ బటర్ వేయాలి. టోస్ట్ చేయాలి. ఫైన్. బటర్ ఇప్పుడు మనం అంటే చాలా ఎక్కువ బటర్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలేమో. అంటే ఇప్పుడు టోస్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ బటరే వేయాలా మనం? లిటిల్ బిట్, చాలా తక్కువ అమౌంట్ యూజ్ చేసుకోవాలి. ఇది సరిపోతుందా? సరిపోతుంది. సో 1 లేయర్ జస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలి. సో మీరు అది ప్రిపేర్ చేసే లోపు ఇది నేను టోస్ట్ చేస్తాను. ఓకే, సో చూస్తున్నారు కదండి, బ్రెడ్ స్లైసెస్ 4 sides అంటే ఆల్రెడీ టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ 4 sides మనం ఎడ్జెస్ కట్ చేసేసి అంటే మనం ఆల్రెడీ మిక్చర్ తయారు చేసుకున్న పొటాటో మిక్చర్ని మొత్తం బ్రెడ్ స్లైసెస్ పైన స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో బ్రెడ్ స్లైస్తో మనం క్లోజ్ చేసేయాలి ఆ బ్రెడ్ని. అగైన్ వాటిని కొంచెం ప్యాన్లో లైట్గా బటర్ వేసి ఆ బటర్లో అగైన్ రోస్ట్ చేయాలి ఫైనల్గా. సో బెటర్ ఫస్ట్ టైం మనం రోస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువ రోస్ట్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం అంటే మరీ డార్క్ కలర్ అవ్వకుండా ఉంటుంది. బటర్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కదండి. అవునండి. మరి ఇంత ఎక్కువ అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళమో ఫ్యాట్ మాకొద్దు అన్న వాళ్ళు బటర్ బదులు అదర్ ఆల్టర్నేటివ్ అని ఉంటుందా దీంట్లో? బటర్ అమౌంట్ కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ టైం మనం బ్రెడ్ టోస్ట్ చేస్తాం కదా, వితౌట్ బటర్ టోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్గా టోస్ట్ చేసుకోవచ్చు బటర్ లేకుండా.
తర్వాత ఇక్కడ చీజ్ బదులు ఓన్లీ బటర్ యూజ్ చేసుకోవచ్చు సెకండ్. తర్వాత ఓన్లీ లాస్ట్లో బటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ చాలా తక్కువ అయిపోతుంది. తీసేయండి. ఓకే. సో ఇలా అయిపోయిన తర్వాత అండి దీన్ని హాఫ్ పీసెస్ కట్ చేసుకొని డైరెక్ట్గా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఓకే. సో అంటే ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చా లేకపోతే కంపల్సరీ హాఫ్గా కట్ చేయాలి? హాఫ్ కట్ చేసుకుని ఈజీగా తినొచ్చు అండి. ఓకే. చిన్న చిన్న పిల్లలు కూడా ఈజీగా బైట్స్ ఈజీగా లాగా తినేయచ్చు. తినేసేయచ్చు. ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ వేడివేడిగా తింటేనే బాగుంటుంది అనుకుంటా. అవునండి, వేడివేడిగా తినాలి. శాండ్విచెస్ ఎప్పుడు డైరెక్ట్గా వేడిగానే సర్వ్ చేస్తారు. సో టోస్టెడ్ శాండ్విచ్ రెడీ అండి అండ్ డైరెక్ట్గా తినేచ్చు. ఓకే. సో ఇదండి టోస్టెడ్ శాండ్విచ్ ప్రిపరేషన్ చాలా ఈజీ. బ్రెడ్ తినమంటే పిల్లలు చాలామంది మారం చేస్తుంటారండి. అబ్బా ఎప్పుడు బ్రెడ్ అయినా అని అంటారు. ఒక్కోసారి ప్లెయిన్గా మనం వాళ్ళకి టోస్ట్ చేసి ఇస్తాం, అది కూడా కొన్ని రోజులు అయితే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. బట్ ఇలా శాండ్విచ్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా తయారు చేసి ఇచ్చామనుకోండి, కొంచెం కారం కారం తగులుతుంది నోటికి అండ్ స్వీట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా పిల్లలు లైక్ చేస్తారు తినడానికి. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టపడతారండి. సో ఇది హాట్గా తింటేనే బాగుంటుందట. మరి ఇక లేట్ చేయకుండా ఇది వేడిపోకముందే దీని టేస్ట్ నేను మీకు చెప్పేస్తాను. వావ్, వాట్ ఈస్ టేస్ట్ అండి. చాలా లైట్గా ఉంది దీని టేస్ట్. అంటే తింటే కూడా మనకి హెవీగా అనిపించదు, చాలా లైట్గా ఉంది. కొంచెం హాట్గా ఉంది, కొంచెం స్వీట్గా ఉంది. ఎందుకంటే బ్రెడ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి స్వీట్గా ఉంటుంది. అండ్ మన స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసింది అందులో కొంచెం కారం పొడి వేసాం కాబట్టి అది కొంచెం హాట్గా ఉంది. బట్ రెండు బ్యాలెన్స్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. పెద్దలే కాదు పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి, ఇది అంత టేస్టీగా ఉంది.